ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు. జగన్ రెడ్డి ఇంత అబద్ధపు బతుకు ఎందుకు బతుకుతున్నావు జగన్ రెడ్డి? అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేస్తున్నావు, అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. ఆఖరికి నీ పుట్టుక కూడా అబద్ధపు పుట్టుకే అనేలాగా నీ వ్యవహార శైలి, నీ అబద్ధాలు ఉన్నాయి జగన్ రెడ్డి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, విజయవాడలో వరద బాధితులకు ఎన్యూమరేషన్ చేయలేని చెప్పి అబద్ధపు మాటలు నీ సాక్షి పత్రికలో రాస్తున్నావు. కానీ వాస్తవాలు ఏంటంటే విజయవాడ వరద బాధితులకి 600 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో జమ చేసింది. పైపెచ్చు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు 12 రోజులు విజయవాడ వరద బాధితుల మధ్యలో ఉండి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని అందించి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి వెనక్కి రావడం జరిగింది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కనీసము ఒక్కసారైనా వరద బాధితుల దగ్గరికి వెళ్ళావా? కనీసం అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు ఆ అన్నమయ్య డ్యామ్ వల్ల ఎంతమంది ప్రజలు నష్టపోయారో వాళ్ళు కనీసం ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకు రూపాయి ఇచ్చే ప్రయత్నం చేశావా? నీ బతుకంతా ఎంత అబద్ధాలు చెప్తావు, ఎంత అవాస్తవాలు మాట్లాడతావు, ఎంత విషం కక్కుతావో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టే నీకు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు ఇచ్చి చంప చెల్లు అనిపించి మూల కూర్చోబెట్టినా నీకు సిగ్గుశనం రావట్లేదు. కనీసము ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. పులివెందల ఎమ్మెల్యే అని రాసుకోలేని నీచ బతుకుతున్నావు జగన్ రెడ్డి. కనీసం ఇప్పుడైనా నీ వ్యవహార శైలి మార్చుకో, అబద్ధాలు చెప్పడం మానే. ప్రజల్లోకి వచ్చావంటే ప్రజలందరూ కూడా చెప్పు తీసుకుని కొడతారు జగన్ రెడ్డి. నిన్ను గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి.